ఒంగోలులో ఎయిర్పోర్ట్ నిర్మాణం ప్రారంభమవుతోంది. ఇదిగో అదిగో అంటూ ఊరింపులకే పరిమితమైంది. భూసేకరణకు నిధులు మంజూరై 6 నెలలైనా పనులు ప్రారంభం కాకపోవడంతో దశాబ్దాల నాటి కల సాకారం అవుతుందా అన్న సందేహం జిల్లా ప్రజల్లో నెలకొంది. ఒంగోలు జిల్లావాసులు దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న కళ ఎయిర్పోర్ట్ నిర్మాణం పనులు ఇంకా ప్రారంభం కాలేదు. భూసేకరణ కోసం 110 కోట్లు మంజూరయ్యాయి. నిర్మాణానికి అవసరమైన 750 ఎకరాల భూసేకరణ కోసం రంగం సిద్ధమైంది. అంతా సజావుగా సాగుతోంది అని అనుకుంటున్న సందర్భంలో కేంద్రం నుంచి గ్రీన్ సిగ్నల్ రాలేదనే వార్తతో పరిస్థితి మళ్లీ మొదటికొచ్చినట్టే కనిపిస్తోంది. 55 ఏళ్లుగా ఒక్క మేజర్ ప్రాజెక్టుకు నోచుకొని జిల్లాగా ఉన్న ఒంగోలు ఎయిర్పోర్ట్ పై ఆశలు పెట్టుకున్నారు జిల్లావాసులు. ఎయిర్పోర్ట్ అందుబాటులోకి వస్తే గ్రానైట్, ఆక్వా రంగాలు సహా వ్యాపారం ఊపందుకుంటుందని భావించారు. ఒంగోలు దగ్గర అల్లూరు, ఆలూరు మధ్య స్థలం సిద్ధంగా ఉందంటూ ఇప్పటికే రెవెన్యూ అధికారులు ప్రభుత్వానికి నివేదికల్ని పంపించారు. గతంలో వ్యాన్ పిక్ కోసం సేకరించిన భూముల్లో 750 ఎకరాలని కేటాయించేందుకు జిల్లా యంత్రాంగం సిద్ధమైంది. ఇప్పుడు భూసేకరణే ప్రారంభం కాకపోవడంతో ఎయిర్పోర్ట్ నిర్మాణం జరుగుతుందా లేదా అన్న సందిగ్ధం జిల్లా ప్రజల్లో నెలకొంది. ఎయిర్పోర్ట్ వస్తుందని చెప్పేసి ఉలిసి దగ్గర భూములన్నీ చూసి పరిశీలన చేశారు. అది తర్వాత దాన్ని మర్చిపోయారు. మరలా ఈ గవర్నమెంట్ ఇప్పుడు వచ్చిన తర్వాత దాన్ని అప్పుడప్పుడు వాళ్ళకు గుర్తొచ్చినప్పుడు ఈ పరిశీలన చేస్తున్నారో తప్ప దానికి ప్రత్యేక ప్యాకేజీ తీసుకొచ్చి దాన్ని అభివృద్ధి చేసి పనులైతే జరగట్లేదు. మాగుంట శ్రీనివాసులు రెడ్డి గారు ఎంపీ గారు, అదేవిధంగా ఒంగోలు శాసనసభ్యులు దామంచాల ఆంజనేయులు గారు ప్రత్యేకంగా కృషి చేస్తున్నారు. దాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రకాశం జిల్లా మీద ప్రత్యేక దృష్టి ఉందని అంటున్నారు. కానీ దాన్ని ఇంకొద్దిగా నిధుల రూపంలో ఇచ్చి ఈ మధ్యకాలంలో 100 కోట్లు మాత్రమే దీనికి ఇవ్వడం జరిగింది. భూములకి 700 ఎకరాలని వ్యాన్ పిక్ భూముల్ని తీసుకోవడం జరుగుతుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని కొంత ఎక్కువ నిధులు కేటాయించి తొందరగా ఎయిర్పోర్ట్ని ప్రకాశం జిల్లా ప్రజలకి అందించవలసిందిగా ముఖ్యమంత్రి గారిని ప్రత్యేకంగా కోరుతున్నాం. అధికారంలో కూటమి ప్రభుత్వం ఉండడంతో ఎయిర్పోర్ట్ కళ సాకారమవుతుందని భారీ ఆశలు పెట్టుకున్నారు ఒంగోలు వాసులు. భూసేకరణపై కూడా పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ అంశమే ఎయిర్పోర్ట్ నిర్మాణం ఆలస్యం కావడానికి కారణమవుతోందంటున్నారు స్థానికులు. హైదరాబాద్ లో బేగంపేట విమానాశ్రయానికి 200 ఎకరాలుంటే ఇక్కడ 1000 ఎకరాలని సేకరించడం వెనుక ప్రైవేట్ వ్యక్తులకు లాభం చేకూర్చేలా ఉందని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు స్థానిక నేతలు. అవసరమైన మేరకే భూముల్ని సేకరిస్తే త్వరగా ఎయిర్పోర్ట్ నిర్మాణం జరిగే అవకాశం ఉందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే నిర్దిష్ట కాలంలో ప్రాజెక్టు పూర్తి చేస్తామని ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం 100 కోట్లు కేటాయించామని చెప్తున్నారు. కేంద్రం నుంచి పర్మిషన్ మాత్రం రాలేదంటున్నారు. ఇవన్నీ చూస్తే ఇవి కేవలం ప్రజల్ని మభ్యపెట్టడానికి తప్ప నిజంగా కడతారా లేదా అనేటువంటిది పెద్ద అనుమానంగా ఉంది. అదేవిధంగా ఇక్కడ విమానాశ్రయం అనేటువంటి పేరుతో సముద్ర తీరంలో ఉన్నటువంటి భూభాగాలను మొత్తాన్ని కొద్దిమంది వీళ్లకు దారాదత్తం చేయడానికి ఈ ప్రయత్నం అనేటువంటి జరుగుతుంది. ఇందులో ప్రైవేటు భాగస్వామ్యం అనేటువంటి పేరుతో వీటన్నిటిని కూడా కొద్దిమంది వ్యక్తులకి ప్రభుత్వం యొక్క ఆస్తులను కట్టబెట్టడం, ప్రజల ఆస్తులను భూములు తీసుకెళ్లి కట్టబెట్టడం అనేటువంటిది జరగబోతా ఉంది. విమానాశ్రయానికి ఎంత కావాలి? బేగంపేట విమానాశ్రయానికే 200 ఎకరాలు ఉంది. మరి ఇప్పుడు ఇక్కడ 1000 ఎకరాలు సేకరించాలని చెప్తా ఉన్నారు. 1000 ఎకరాలు అవసరం ఆ విమానాశ్రయానికి అనేటువంటిది కూడా పెద్ద ప్రశ్న. 2005 సంవత్సరంలో ఒంగోలు ఎయిర్పోర్ట్ ఏర్పాటు చేస్తున్నట్టుగా ప్రభుత్వం ఆ రోజు ప్రకటన చేసింది. ఇవాళ 2025 సంవత్సరంలో ఉన్నాం. 20 సంవత్సరాల నుంచి ప్రకటనలు, పరిశీలనలు, స్థల సేకరణలు, రిపోర్ట్లు తప్పితే ఇంతవరకు కార్యరూపం దాల్చట్లేదు. ఏమైనా ప్రకాశం జిల్లా అభివృద్ధిని నిర్లక్ష్యం చేయడంలో భాగమే ఎయిర్పోర్ట్ గురించి పట్టించుకోకపోవడం. అందువల్ల ఇటీవల ఎయిర్పోర్ట్ గురించి ప్రభుత్వం కదలికి వచ్చింది. ఈ ప్రభుత్వం కూడా మాటలకే పరిమితం కాకుండా ఆచరణలో ఎయిర్పోర్ట్ని ఏర్పాటు చేసే విధంగా నిర్దిష్ట కాల పరిమితిలో దీన్ని నిర్మిస్తామని ఒక డిపిఆర్ని ప్రకటించాల్సిన అవసరం ఉంది. ఎయిర్పోర్ట్ నిర్మాణం పనుల అంశాన్ని కేంద్రం దృష్టికి, సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లామని ఎంపీ మాగుంట శ్రీనివాసులు చెప్తున్నారు. ఇప్పటికే ఎమ్మెల్యే దామరచర్ల జనార్దన్ అధికారులతో దీనిపై చర్చించారు కూడా. త్వరలోనే ఎయిర్పోర్ట్ నిర్మాణం ప్రారంభమవుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా ఒంగోలులో ఎయిర్పోర్ట్ అనేది వస్తుంది. అందుకు మేము కూడా ఎక్కువగా కృషి చేస్తున్నామని ముఖ్యమంత్రి గారు చెప్పిన తర్వాత చాలా సంతోషపడ్డాము. గౌరవ శాసనసభ్యులు దామరచర్ల జనార్దన్ గారు కూడా నూతనంగా ఎన్నికైనప్పుడు ఒకటే చెప్పారు, ఎంపీ గారు మీరు కూడా ప్రయత్నం చేసి మనం ఎయిర్పోర్ట్ తీసుకొస్తే ఇక్కడ ప్రజలకు ఎంతో అవసరం ఉన్నది ఎయిర్పోర్ట్ అనే దానికి. ఇక్కడ వ్యాపారస్తులు ముఖ్యంగా కూడా ఎయిర్పోర్ట్ లేనందువల్ల
ఎక్కువగా ప్రయాణం చేయలేకపోతున్నారనేది కూడా మన దృష్టికి వచ్చింది. కాబట్టి అవి మనం అందరం కలిసి ప్రకాశం జిల్లాలో ఉన్న మంత్రివర్యులు, గౌరవ శాసనసభ్యులు అందరూ కలిసి ఈ ఎయిర్పోర్టు నిర్మాణంలో కూడా మనం కూడా పాలు పంచుకుంటామని గౌరవ శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ గారు కూడా చెప్పడం అనేది ఒక సంతోషమైన విషయంగా కూడా తెలుపుకుంటూ, ఖచ్చితంగా రాబోయే ఎప్పుడనేది మరలా ముఖ్యమంత్రి గారే అనౌన్స్ చేస్తారు. దీని ల్యాండ్ అక్విజిషన్ ఎప్పుడు కూడా అవుతుంది. ఒంగోలు వాసుల గగనయానంపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరింత చొరవ తీసుకుంటే ఎయిర్పోర్ట్ నిర్మాణ పనులు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. అంతేగాక భూసేకరణ, ఎయిర్పోర్ట్ నిర్మాణానికి అవసరమైన నిధుల కేటాయింపులపై స్పష్టత ఇస్తే ప్రజల్లో నమ్మకం ఏర్పడుతుంది.